హలో స్టూడెంట్స్! రేపే మన మ్యాథమెటిక్స్ ఎగ్జామ్. కొంచెం టెన్షన్‌గా, నర్వస్‌గా, భయంగా ఉన్నారనుకుంటున్నాను. సో, మీరు టెన్షన్ పడకండి. చిన్న చిన్న ట్రిక్స్ చెప్తాను. అది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 100 మార్క్స్ వస్తాయి. కొంచెం హార్డ్ వర్క్ అనేది పెంచాలి మనము. ఇంకెందుకంటే మ్యాథ్స్ కాబట్టి ఒక ప్లస్ పోయిన, ఒక మైనస్ పోయిన, ఒక ఇంటూ పోయిన, ఒక నంబర్ చేంజ్ అయినా కూడా మొత్తం ప్రాబ్లమ్ కొలాప్స్ అవుతుంది. అప్పుడు మార్క్స్ స్కోరింగ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎలా మీరు ప్రిపేర్ అవుతే బెటర్‌గా ఉంటుంది? ఎందుకంటే రేపే ఎగ్జామ్ ఉంది. 14 చాప్టర్స్‌ని ఒకేసారి తీసుకొని టెన్షన్ పడతారా? 14 చాప్టర్స్‌ని డివైడ్ చేసి చదువుతారా అనేది మీ ఇష్టం. నేనైతే ఒక లాజిక్ చెప్తున్నాను, యూజ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ మనకు ఎలా ఉంటుంది నాన్న, పేపర్ ప్యాటర్న్ చూస్తుంటే 4 బిట్స్ ఇస్తారు. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ అండ్ ఫోర్త్ బిట్. ఫస్ట్ బిట్‌లో ఏముంటాయి మనకు 1-12 ఎంసీక్యూస్ ఉంటాయి. సో, అది మీరు చేసేస్తారు. నెక్స్ట్ సెకండ్ బిట్‌లో ఏముంటాయి 13-20 ఏముంటాయి 2 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. 8 ఇస్తారు. 8కి 8 రాసేసేయాలి. థర్డ్ బిట్‌లో ఏముంటాయి 4 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఎన్ని 21-28 క్వెషన్స్ అనేవి. సో, 8 ఉంటాయి. 32 మార్క్స్ వస్తాయి. లాస్ట్ ఫోర్త్ బిట్‌లో ఏముంటాయి 8 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో, ఆ 8 మార్క్స్‌కి ఎన్నుంటాయి? మనం 5కి 5 రాసేసేయాలి. సో, 5 8 40. ఇలా మనకు 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. మేడం మాకు 100 మార్క్స్ పేపర్ చాలా ఇబ్బందిగా అవుతుంది. 8 మార్క్స్‌కి మాకు కొంచెం టెన్షన్ అవుతుందంటే, 8 మార్క్స్‌కి టెన్షన్ పడకండి. కొంచెం లాజిక్ యూజ్ చేసి చదివితే మీకు ఫస్ట్ నేను 2 మార్క్స్ చూసుకున్నాననుకోండి 8 మార్క్స్. 8 మార్క్స్‌లో ఇంటర్నల్ చాయిస్ ఉంటదన్న. మీకు తెలుసు ఇంటర్నల్ చాయిస్ అనేసి. ఫస్ట్ 29థ్ క్వెషన్‌లో ఏ అండ్ బి అనే ఆప్షన్స్ ఇస్తారు. ఏలో ఏ క్వెషన్ ఇస్తారు? రియల్ నంబర్ ఇస్తారు. బిలో ఏమిస్తారు? ట్రయాంగిల్స్ ఇస్తారు. ఎవరైతే టెన్షన్ పడుతారో వాళ్ళు ఖచ్చితంగా అటెంప్ట్ చేసేది ఏదంటే ఈజీ చాప్టర్ ఏదంటే రియల్ నంబర్స్. సో, మీ ప్రాక్టీస్ అనేది 8 మార్క్స్ స్కోరింగ్ ఎప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ రియల్ నంబర్స్ పర్ఫెక్ట్ అవుతారు. ట్రయాంగిల్స్ స్కిప్ చేయమని నేను చెప్పట్లేను. ఇది పర్ఫెక్ట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్‌లో ట్రయాంగిల్ చూడాలి. ఓకేనా? నెక్స్ట్ 30 క్వెషన్‌లో ఏం చూడాలి? కోఆర్డినేట్ జియోమెట్రీ, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ అని ఉంది. సో, మీకు ఈజీ ఏది? కోఆర్డినేట్ జియోమెట్రీ. సో, ఫస్ట్ మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? కోఆర్డినేట్ జియోమెట్రీ. ఇది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ అనేది చూడాలి. నెక్స్ట్ 31 క్వెషన్‌లో ఏముంది? ప్రాబబిలిటీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో, మీరేం చూస్ చేస్తారు? ప్రాబబిలిటీ. సో, ఆ ప్రాబబిలిటీ చూస్ చేసినప్పుడు మీరేం చేస్తారు? ప్రాబబిలిటీలో ఉన్న అన్ని క్వెషన్స్‌ని ఖచ్చితంగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎలా ఉంది? ఏం స్టెప్స్ ఇస్తున్నారో చూసుకోండి. ఎందుకంటే రేపే ఎగ్జామ్ కాబట్టి టెన్షన్ పడకుండా ఉండడానికి ఇవన్నీ. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. స్టాటిస్టిక్స్‌లో మీన్ పర్ఫెక్ట్ అయ్యారనుకోండి 80% అదే క్వెషన్ వస్తుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకున్నారనుకోండి నంబర్ ఆఫ్ క్వెషన్స్ కొంచెం ఎక్కువుంటది. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ ఏది తీసుకుంటారు అనేది. బట్ 2 పర్ఫెక్ట్ అవ్వడం కాకుండా ఒకటి పర్ఫెక్ట్ అవ్వండి. స్టాటిస్టిక్స్‌లో అయితే అనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీన్‌కి ఇవ్వండి. సో, మీన్‌లో ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ క్వెషన్స్ చదివేసుకోండి. అప్పుడు మీకు ఒక పర్ఫెక్షన్ వస్తుంది. తర్వాత అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో కాన్సెప్ట్ వైస్‌గా చూడండి. ఉన్న కొంచెం టైంలో ఎక్కువ చదవాలి. 100 మార్క్స్ స్కోరింగ్‌లా ఉండాలి. నెక్స్ట్ 30 క్వెషన్‌లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. మీకు 33 క్వెషన్ చెక్ చేస్తే ఏ అండ్ బి ఆప్షన్ కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఒక క్వెషన్ పక్కా వస్తుంది. సో, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్‌లో గ్రాఫ్స్ పర్ఫెక్ట్ అయిపోయారనుకోండి మీకు ఇదనేది మిస్ అవ్వదు. సో, మీరు ఇవన్నీ 8 మార్క్స్‌కి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతారు. 40కి 40 మార్క్స్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి 2 మార్క్స్, 4 మార్క్స్. 2 మార్క్స్, 4 మార్క్స్‌ని కొంచెం మీరు లాజిక్ యూజ్ చేశారంటే ఒక్కసారి చెక్ చేస్తే 2 మార్క్స్, 4 మార్క్స్. పాలినామియల్ ఒక చాప్టర్ మొత్తం చదివారనుకోండి, మీకక్కడ ఏమవుతుంది 2 మార్క్స్ కవర్ అవుతాయి, 4 మార్క్స్ కవర్ అవుతాయి. అంటే 6 మార్క్స్ ఈజీగా కవర్ అవుతాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఒక చాప్టర్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఏమవుతుంది 2 మార్క్స్, 4 మార్క్స్ కవర్ అవుతుంది. అంటే మీకు 6 మార్క్స్ అనేవి ఈజీగా కవర్ అవుతుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ తీసుకున్నారనుకోండి, 2 మార్క్స్ కవర్ అవుతుంది, 4 మార్క్స్ కవర్ అవుతుంది. అంటే చాప్టర్ వైస్‌గా చెప్తున్నాను నేను. ఇది తీసుకున్నారనుకోండి 6 మార్క్స్ అనేది ఈజీగా కవర్ అవుతుంది. సర్కిల్ తీసుకున్నారనుకోండి 2+4 6 మార్క్స్ అనేది ఈజీగా కవర్ అవుతుంది. అంటే మీరొక 4 చాప్టర్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతే చూడండి ఒకసారి 6, 4తో 24 మార్క్స్ అనేవి పర్ఫెక్ట్ అయిపోయినట్టే మీరు. ఎందుకంటే ఇక్కడ 2 మార్క్స్ కవర్ అవుతాయి. ఇక్కడ 6 మార్క్స్ కవర్ అవుతాయి. 2 మార్క్స్, 6 మార్క్స్. ఈ 24 మార్క్స్‌కి అక్కడ ఎన్నున్నాయి 40 మార్క్స్. అంటే 64 మార్క్స్ పర్ఫెక్ట్ అయిపోయినట్టే. మరి మిగతా క్వెషన్స్‌కి గురించి ఏం చేయాలి మేడం అంటే ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 మార్క్స్‌కి సెపరేట్ చాప్టర్స్ అడిగారు. 4 మార్క్స్‌కి సెపరేట్ చాప్టర్స్ అడిగారు. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి మేడం అంటే నేను చెప్పే లాజిక్ ఏంటంటే మీకు ప్రాబబిలిటీ ఈజీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాబబిలిటీకి ఇవ్వండి. సో, నెక్స్ట్ ఏంటిది స్టాటిస్టిక్‌లో మీన్, మోడ్, మీడియన్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ అయ్యారనుకోండి 4 మార్క్స్ మీ పాకెట్‌లో పెట్టుకొని తిరిగినట్టే మీరు చెప్తున్నాను. సో, ఇది పర్ఫెక్ట్ అయిపోండి. నెక్స్ట్ ఏంటిది ప్రాబబిలిటీ అనేది చాలా ఈజీ. ఇది పర్ఫెక్ట్ అయిపోండి. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దీనికి థర్డ్ ప్లేస్‌లో ఇవ్వండి. సో, ఏపీలో కూడా ఏమడుగుతారంటే nth వాల్యూ అడుగుతారు. మాక్స్ టు మాక్స్ n ఫైండ్ ఔట్ చేయమని అడుగుతారన్న. బట్ ఆ లాజిక్ తెలిస్తే చాలు. మన మారథాన్ సెక్షన్ ఉంది కదా! అందులో చెప్పేసుకుందాం. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ నుంచి హెమిస్ఫియర్, కోన్, సిలిండర్ ఈ 3 క్వెషన్స్ నుంచి అడుగుతున్నారు. సో, హెమిస్ఫియర్, కోన్, సిలిండర్ నుంచి మీరు పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ అయిపోయారనుకోండి 4 మార్క్స్‌కి డోకా ఉండదు. మేడం 2 మార్క్స్ ఏంటి? 2 మార్క్స్‌కి డెడ్ ఈజీ ఉంటుంది నాన్న, టెన్షన్ అస్సలు పడకండి. ట్రయాంగిల్స్ ఉంటుంది. ట్రయాంగిల్స్‌లో బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ ఒక డయాగ్రామ్‌ని తీసుకొని మాత్రమే ఈ 2 మార్క్స్‌కి అడుగుతున్నారు. సో, మీరు బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఉంది. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో టాన్ 30, టాన్ 60 ప్రాబ్లమ్స్. ఇదే అడుగుతున్నారు నాన్న. మీకు ఆ డయాగ్రామ్ వేయడం రావాలి. ఎక్కడ టాన్ 30 తీసుకోవాలో, టాన్ 60 తీసుకోవాలో, హైట్‌ని అడుగుతున్నారు కాబట్టి హైట్ ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ అయిపోయారనుకోండి ఇక్కడ అయిపోతుంది. సర్ఫేస్ ఏరియా అని వాల్యూమ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ చెప్పాను గదా! హెమిస్ఫియర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని. కొంచెం ఫార్ములాస్ పర్ఫెక్ట్ అయ్యారనుకోండి దీంట్లో కూడా ఏ టెన్షన్ ఉండదు. కోఆర్డినేట్ జియోమెట్రీ డిస్టెన్స్ పర్ఫెక్ట్ అయిపోండి. మిడ్ పాయింట్ పర్ఫెక్ట్ అయిపోండి. ఈ 2 మ్యాక్స్ టు మ్యాక్స్ పర్ఫెక్ట్ అయిపోయారనుకోండి, కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి కూడా మార్క్స్ అనేది అస్సలు మిస్ అవ్వదు. దానికి గ్యారంటీ నేను ఇస్తున్నాను. సో, ఇలా మీరు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యారనుకోండి, మీ మార్క్స్‌కి మీ మార్క్స్ స్ట్రాటజీ ఎంతుండాలి మనకు యాక్చువల్‌గా చూడండి ఒక్కసారి 40 మార్క్స్, 32, 16 మల్టిపుల్ చాయిస్ 12 మార్క్స్. టోటల్ ఎంత 100 మార్క్స్. 100 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. బట్ హార్డ్ వర్క్ చేయకండి. స్మార్ట్ వర్క్ చేయండి. స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి అంటే 8 మార్క్స్‌లో ఏ చాప్టర్ ఫస్ట్ చదవాలి, ఏ చాప్టర్స్ తర్వాత చదవాలి. 4 మార్క్స్, 2 మార్క్స్ కామన్‌గా ఉన్న చాప్టర్స్ ఏంటి అవి పర్ఫెక్ట్. తర్వాత ఏవి ఈజీగా ఉన్నాయి అవి పర్ఫెక్ట్‌గా అండి. అలా చదివారనుకోండి ఖచ్చితంగా స్కోరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో, మీ స్కోరింగ్‌కి సపోర్ట్ నేనవుతాను. నా ఎక్స్‌ప్లనేషన్ ఖచ్చితంగా వినండి. ఆల్ ది బెస్ట్.